మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏపీ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పేరు పరిచయం ఉండే ఉంటుంది. ఎందుకు అంటే ఆయన్ని వైసీపీ ప్రభుత్వం గతంలో దాదాపు ఒక 2 సార్లు సస్పెండ్ చేయడంతో పాటు ఒక 5 సంవత్సరాలు కూడా ఆయన సర్వీస్కి అయితే దూరంగా ఉండటం అనేది జరిగింది. ముఖ్యంగా ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేరే ప్రయత్నాలు చేశారు కాబట్టి దాని ద్వారా ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేయడంతో పాటు ఆయన మీద కొన్ని కేసులు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమోదు చేయడమే జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుల్ని విత్డ్రా చేసుకోవడంతో పాటు ఏదైతే ఈ 5 సంవత్సరాలు సస్పెండ్ అయ్యారు కదా, ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ని రెగ్యులరైజ్ చేస్తూ అలాగే ఆయనకి ఇవ్వాల్సిన అలవెన్సెస్లు కానీ శాలరీలు కానీ అంటే ఆయన ఉద్యోగంలో ఉన్నట్లుగా ఆయనకి శాలరీలు అలాగే అలవెన్సెస్లు ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి బాధితుడు కాబట్టి ఆయనకి ఈ నిర్ణయం వర్తింపజేస్తూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.